కసరత్తు సాయంత్రం 5 వరకు హైస్కూళ్ల నిర్వహణకు సన్నాహాలు పైలట్ ప్రాజెక్టుగా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎంపిక ఉన్నత పాఠశాల పనివేళలను మరో గంట పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. సాయంత్రం 4 గంటల వరకు నడుస్తున్న వీటిని 5 గంటల వరకు నిర్వహించాలని భావిస్తోంది. గతంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉండే పనివేళలను గత ప్రభుత్వం అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మార్చింది. ఇప్పటివరకు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రోజుకి 7 పీరియడ్స్ ఉండేవి. ఇక మీద ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 8 పీరియడ్స్లో హై స్కూల్ నడపాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీన్ని తొలుత పైలట్ ప్రాజెక్టుగా నెల్లూరు జిల్లాలో అమలు చేయాలని, ఆ జిల్లాలోని ప్రతి మండలంలో ఒక ఉన్నత పాఠశాలను ఎంపిక చేయాలని ఈ నెల 16న ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఎంపిక చేసిన పాఠశాలల జాబితాను ఈ నెల 20లోగా తెలియజేయాలని ఆదేశించింది. ఎంపిక చేసిన పాఠశాలల్లో ఈ నెల 25 నుంచి 30 వరకు కొత్త టైం టేబుల్ ప్రకారం తరగతులు నిర్వహిస్తారు. ఇది సక్సెస్ అయిందని ప్రభుత్వం భావిస్తే వెంటనే విద్యా సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని అమలు చేయాలని యోచిస్తోంది. కాగా పాఠశాల పనివేళల పెంపు తలకు మించిన భారంగా మారుతున్న విద్యాశాఖ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఏపీ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు బాలాజీ, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ పేర్కొన్నారన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఇదివరకు టైం మార్చినందుకే ఉపాధ్యాయులకి తీవ్ర ఆగ్రహం వచ్చింది. అప్పుడు ప్రవీణ్ ప్రకాష్ మీద మండిపడ్డారు. అదంతా ప్రవీణ్ ప్రకాష్ చేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి వదిలేశాడు అన్నటువంటి కోణంలో ఓ రకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉపాధ్యాయుల ఉద్యమంలో అదొక కీలక పాత్ర అయింది. ఇప్పుడు 7 గంటలు కాదు 8 గంటలు అన్నటువంటి దాన్ని వాళ్ళు ఎలాగ ట్రీట్ చేస్తారన్నది చూడాలి. లేకపోతే ఆంధ్రజ్యోతి చంద్రబాబు అరెస్ట్ వెనక